హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రజెంట్ ట్రెండింగ్గా మారిన హైడ్రా టాపిక్లో ఇప్పుడు నక్లెస్ రోడ్డు కూడా ట్రెండింగ్గా మారింది. నక్లెస్ రోడ్డుకి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. నక్లెస్ రోడ్లో కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకి సంబంధించి కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి. నిన్న ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత ప్రజాప్రతినిధులు దీనిపైన దృష్టి సాధించారు. అపోజిషన్ పార్టీస్ ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ నక్లెస్ రోడ్డు పైన ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల పరిస్థితి ఏంటి, హుస్సేన్ సాగర్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసుల పరిస్థితి ఏంటి, వాటిని కూడా కూలుస్తారా? అతి ముఖ్యంగా హైడ్రా ఆఫీస్ కూడా హుస్సేన్ సాగర్ నాలాపైనే కట్టిన బిల్డింగ్లో ఉంటుంది. సో ఆ హైడ్రా ఆఫీస్ని ఫస్ట్ కూల్చి తర్వాత బయటికి రండి అని చెప్పేస్తున్న క్రమంలో ఇక్కడ థ్రిల్ సిటీకి సంబంధించి ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం, వాటిపైన ఇన్కమ్ జనరేట్ చేయడం, అసలు అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి. నీళ్లు ఇంకడానికి, నీటి ప్రవాహానికి ఉంచాల్సిన ఏరియాస్ని వీళ్ళు కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేసి ఇక్కడ కట్టడాలు అంటే టెంపరీ కట్టడాలైనా సరే నీళ్లు నిలిచే పరిస్థితి లేని క్రమంలో మొత్తం ఈ కట్టడాలతో ఇన్కమ్ సోర్సెస్గా మార్చుకొని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి లీజ్కి ఇచ్చి లీజ్ ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. డ్రామా మొత్తం నక్లెస్ రోడ్ పైనే జరుగుతుంది. ఇప్పుడు దీన్ని కూల్ చేస్తారా అని ప్రశ్నలు సంధిస్తూ అసదుద్దీన్ ఓవైసీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ మాట ప్రకారం ఇక్కడ చాలా నిర్మాణాలు ఉన్నాయి. ఈ రోడ్లో, ఈ నక్లెస్ రోడ్లోనే చాలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి. వీటిపైన కమర్షియల్ యాక్టివిటీలు జరుగుతున్నాయి. వీటిపైన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దీనిపైన జిహెచ్ఎంసీ కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. సో ఈ థ్రిల్ సిటీకి ప్రమాదం ఉందా అంటే దీన్ని కూల్చే ఆలోచన హైడ్రాకు ఉందా అంటే ఖచ్చితంగా అవుననే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్ల భవనాలనే కూల్చివేస్తున్న క్రమంలో థ్రిల్ సిటీని కూడా కూల్చాలి అనే వాదనలు వినబడుతున్నాయి. కూల్చేస్తారు అనే ఆలోచన కూడా కనబడుతోంది. సో థ్రిల్ సిటీకి కూడా ఇక్కడ డేంజర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లోనే ఉంది, బఫర్ జోన్లోనే ఉంది. వీళ్ళు కూడా ప్రభుత్వాలు ఆదాయం కోసం కకృతిపడి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి దారదత్తం చేసి జిహెచ్ఎంసీ ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్న క్రమంలో ఎఫ్టీఎల్ ముఖ్యమా, ఆదాయం ముఖ్యమా అనే డైలమా ఒకటి ఏర్పడింది.